హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హైబీజ్ టీవీ అని తెలుగు నౌ. ప్రస్తుతం మనం దూల్పేటలోని సుందర్ కళాకార్ దగ్గర ఉన్నాము. గత ఏడాది చూసుకుంటే ఇక్కడ చాలా వెరైటీస్ గణేష్లు కనిపిస్తున్నాయి. సో హైదరాబాద్లో ఎవరిని అడిగినా గణేష్ కహారా బేటా అంటే దూల్పేట్కి అడ్డా అంటారు ఎవరైనా సరే. సో చూసుకుంటే ఇక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే పండగకి నెల రోజుల ముందే ఇక్కడ వినాయకులు తయారు చేయడం కంప్లీట్ అయిపోయింది, పెయింటింగ్ వర్క్ కంప్లీట్ అయిపోయింది, సో డెకరేషన్ కూడా కంప్లీట్ అయిపోయింది. మీకు చూసుకోవచ్చు. కానీ ఈసారి ఇక్కడ మాత్రం అక్కడ మీకు అనిపిస్తుంది 3 తొండాలు ఉన్న గణేష్ మాత్రం చాలా ప్రత్యేకంగా అనిపిస్తుంది. సో అక్కడ వీటి హైట్ వచ్చేసి 10 నుంచి 20 ఫీట్ల వరకు నేను ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. సో ప్రైస్ అనేది నెగోషియబుల్ అని అంటున్నారు. సో మీకు కూడా ఇలాంటి వినాయకుడు రావాలంటే ఇక్కడ రండి. దూల్పేటలో చాలా వెరైటీస్ అయి ఉన్నాయి. సో ఈ దూల్పేట అనేది నాట్ ఓన్లీ తెలంగాణ, హైదరాబాద్ రాష్ట్ర నలుమూల నుండి, దేశ నలుమూల నుంచి ఇక్కడికి వచ్చి గణేష్ని తీసుకుపోతారని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ కలకత్తా, హైదరాబాద్, ముంబై, ఆంధ్ర, తెలంగాణ ప్రతి చోటుకి ఇక్కడ నుంచి వెళ్తాయంట దూల్పేట నుండి. సో ఇక్కడ చూసుకో చాలా వెరైటీస్ ఉన్నాయి. సో మనం ఇక్కడ 2-3 వినాయకులు చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. 3 తొండాల గణేశుడు ఒకటి, ఇంకో వినాయకుడు అయితే పాములు మెడలో వేసుకోని చెప్పేసి ముక్కోటి దేవుళ్ళని తన ఒంటి పైన ముద్రించుకున్న ఒక వినాయకుడు కూడా చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది. పూరి జగన్నాథ్ అండ్ శివుడు కూడా ఆ తొండం మీద ఉండడం జరిగింది. సో చాలా వెరైటీస్ ఉన్నాయి. రెండు వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. హైబీజ్ టీవీ అని తెలుగులో. చూసారు కదండి ఇక్కడ ఉన్న వినాయకులన్నీ. సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి హైబీజ్ టీవీ అని తెలుగు నౌ.